తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఈరోజు హైదరాబాద్ లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసము బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోటీలు పడి మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతారు, మజ్లిస్ పార్టీకి సహకరిస్తారు. తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదు, హైదరాబాద్ నగరం ఏట్లపోయినా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందూ బస్తీలు వేలాది బస్తీలు ఖాళీ చేసినా పర్వాలేదు, కానీ బీజేపీ రావద్దు. కానీ మజ్లిస్ పార్టీకి సంతోషంగా ఉండాలి, మజ్లిస్ పార్టీ కనుసాయిగల్లో ఉండాలి, మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి. ఈరోజు ఈ తెలంగాణ దురదృష్టము ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే, తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే, తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే, మళ్ళీ నిజాం పరిపాలన ఏ రకంగా రజాకార్ల కాలంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ కొనసాగిందో అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు పాతపట్నంలో రజాకార్ల సమయంలో దౌర్జన్యాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల అధికారంలో ఉన్న తర్వాత ఎన్ని బస్తీలు కాలైనాయో నేను పత్రికా విలేకరులందరినీ కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీరు సర్వే చేయండి. నేను హైదరాబాద్ పాతపట్నంలో పెరిగాను. ఎన్ని హిందూ బస్తీలు, దళితులు ఉండేటువంటి బస్తీలు ఊచకోత కోసి దౌర్జన్యం చేసి ఈ మజ్లిస్ పార్టీ ఆ బస్తీలన్నిటిని కూడా అడ్డికి పావుశారంటారు తెలంగాణలో. ఆ రకంగా ఇండ్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎన్ని ఖాళీ చేయించారో ఒక్కసారి సర్వే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో అధికారంలో ఉండి మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఎందుకు మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తారో అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారు కదా, డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా, బీజేపీని ఓడించడం కోసం, మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం అసెంబ్లీ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. ఇదంతా కూడా మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందం. బీజేపీని ఓడించేటువంటి కుట్ర, బీజేపీ చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ మూడు పార్టీలు కూడా ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, జాతీయ భావజాలాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇక్కడ ప్రజల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. సోనియా కుటుంబము, నెహ్రూ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, ఓవైసీ కుటుంబము, ఈ మూడు కుటుంబ పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరి తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆడిందే ఆటగా పాడిందే పాటగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా చలామణి అవుతుందో మనం చూస్తున్నాం.
రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ అసదుద్దీన్ ఓవైసీ కనుసైగల్లో పనిచేస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ కు దగ్గరనా కాంగ్రెస్ కు దగ్గరనా అంటే